రాత్రి కటింగ్ పెట్టి కామని చేసి మధ్యాహ్నం భోజనాలు సాయంకాలం భోజనాలు చేయాలి అందరూ కలిసి అందరూ కోరుకోవడం జరిగింది. ఈ బాబురావు గారికి సేవ మన గౌతమ్ గారికి చాలా అంటే చెప్పలేము. సేవ చేసినట్టు మామూలు సేవ కాదు. ఆయన ఆర్థికంగా కూడా మనం ఎంతో ఇక్కడ గౌతమ్ గారికి డెవలప్ చేయడం ఆయన చేసిన సేవ మన గౌతమ్ గారికి మరి ఎవరో చేయలేదని చెప్పి నాకు ఎంతో మన సభ్యులందరికీ ఎంతో ఆనందం వేసి ఈ కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి ఆనందం వచ్చి చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో చక్కగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు సాయంకాలం కూడా బోనాల పండుగ వారి ఆధ్వర్యంలో మన ఈరోజు పార్టీ గారు వీళ్ళందరూ కూడా మన కొమ్మలపల్లి బాబురావు గారికి సన్మానం చేయడం అంటే ఎలాంటిదంటే ఒక సేవకి సన్మానం చేయడమే. సేవ అనేది బాబురావు గారి గురించి చాలామంది చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే డబ్బు ఉండడం కాదు, మనసు అనేది ఉండాలి. మనం సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఎలా సద్వినియోగం అవుతుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కనుక తెలియజేసుకొని మనం ముందుకు సాగితే జీవనం పర్సనల్గా కానీ అఫీషియల్గా కానీ సంఘంలో కానీ మంచి అనేది జరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. అందుకు నిదర్శనం మన కొమ్మలపల్లి బాబురావు గారు. వీళ్ళన్నట్టు ఆయన గౌతమి గారికే కాదు, నాకు తెలిసి నాకు పరిచయం అయ్యి 10 ఏళ్ళ నుంచి తెలుసు వ్యక్తి. అంటే అంతకుముందు అంటే పర్సనల్గా నేను 10 ఏళ్ళ నుంచి నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఏ సంఘం అయినా ఏ వ్యక్తి అయినా సరే వెళ్ళి అడిగితే కాదనకుండా పూర్వం ఎప్పుడో కథలు గురించి విన్నాం. ఇప్పుడు ఆ యుగంలో ఈ యుగంలో మన కొమ్మలపల్లి బాబురావు అలాగే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అంటే మనం సంపాదించింది మనతో పట్టుకుపోయేది లేదు. మన పిల్లలకి ₹1,00,00,000 ఇస్తే ఇంకో కోటి యాడ్ అవుతుంది అంతే. అందువల్ల ఎవరిని కూడా మేము గుర్తిస్తాం తప్ప ఎవరిని మర్చిపోలేదు. అలాగే మన బాబురావు గారు సత్యసాయి మండలి బాబురావు పట్టారాయణ కూడా ఒకసారి బాబురావు గురించి మాట్లాడుతాం. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే మనిషి నడవడిక అన్నది 60 సంవత్సరాల తర్వాత ఏం చేయాలన్నది బాబురావు గారు తన పని తాను చేసుకుంటూ ఒక సేవా భావంలో మునిగిపోయారు. అది చాలా సీక్రెట్గా చేస్తాడండి. ఆ ఇంట్లో కూడా తెలియకుండా వెనకాల తొలిగారు వచ్చేస్తూ ఉంటాడు. అంటే విషయం ఏంటంటే మనిషి 60 సంవత్సరాల వరకు కష్టపడాలండి. ఎందుకంటే పిల్లల గురించైనా తన గురించైనా సెటిల్మెంట్ అవ్వాలి. అయితే ఒక సెటిల్మెంట్ అయిన తర్వాత ఒక సేవాభావంలో ఉండాలి. ఉంటేనే మన చివరి రోజులు ఆనందంగా ఉంటాయండి. అంతేకాని మనం రోజు ఇంకా ఎలా కష్టపడతాం, ఇలా పాటుపడతాం అన్న పిల్లలకి ఇంకా సంపాదించేద్దాం అన్నది పెట్టుకోకూడదండి. పిల్లలకు కూడా బాధ్యతలు అప్పచెప్పాలి. వారు ఇద్దరు పిల్లలు కూడా సెటిల్ అయిపోయింది హ్యాపీగా. అబ్బాయి వ్యాపారంలో, అమ్మాయిని చార్టెడ్ అకౌంట్ చేయించారండి. చిన్న విషయం కాదండి. ఒక మంచి ఫ్యామిలీకి ఆయన వాళ్ళ మామగారు అమ్మాయి వాళ్ళ మామగారు ఓయించేసి చాలా రిచ్ అండ్ చాలా సౌమ్యంగా ఉంటారు కదా. గర్వం లేదండి. వాళ్ళ ఫ్యామిలీతో మేము చాలా రోజులుగా ప్రయాణం చేస్తున్నామండి. ఒకే కుటుంబంలో ఉంటూ ఉంటామండి. ఏ ఫంక్షన్ అయినా పిలుస్తుంటారు, వెళ్తుంటాం. అయితే ఇక్కడ ఆయన భావన ఆలోచన కూడా చాలా ఎవరికి ఎప్పు కాకుండా ఉంటుందండి. ఎవరైనా దూషించినా కూడా ఆయన బాధపడకండి. అటువంటి వారికి తోడు కూడా భాగ్యలక్ష్మి పేరు చూసారా. ఆవిడ కూడా భగవంతుడు ఏం చేస్తారంటే అండి, మనిషిని ఎక్కడో భర్త ఉంటాడు, ఎక్కడో భార్య ఉంటారు, ఎక్కడనే కలుగుతాడండి. వాళ్ళు నడవడికని బట్టి వాళ్ళ ప్రయాణం జరుగుతూ ఉంటుందండి. ఎంతో మంది ఫ్యామిలీస్ ఉంటారండి. ఈవేళ భార్య భర్తలు ఒక నిమిషం కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి లేదండి. పరుగులు. కానీ వారి కుటుంబం చాలా ఆనందంగా జరుగుతుంది. కాబట్టి వారి చివరి జీవితం కూడా ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, ఇలాంటి సేవాభావాలతో ముందుకు నడవాలని ఆయన ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఓం తల్లి భవంతు సుఖినః
सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ओम शांति 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 साई राम చాలా మంచిగా ఉంటుంది. చక్కని శాలువా ఆ దంపతులకి సన్మానం చేయడం జరుగుతుంది. ఉండాలంటే ఇదే ఫస్ట్ టైం సౌండ్ రావాలి. అలాగే మంచి ఫోటోలు వీడియో పడాలంటే అందరూ కూడా ఇచ్చేయండి. అందరూ టిఫిన్ చేసి అందరూ చూడలేకపోతున్నాం. వాళ్ళ అబ్బాయిని తర్వాత అన్ని మామూలే. ఓకే God bless you. God bless you, Mama. తినాలి అది బాబు విషుగారు
కదా సాక్షాత్తు పరమేశ్వరుడికి ప్రార్థన చేయడం అమ్మవారిని మమ్మల్ని కూడా కొంచెం అందరినీ కూడా దసరా రాలేదు ఎఫెక్ట్ లేదా తింటాలండి అండి ఒకసారి ఆకు ఓపెన్ చేయండి ఒకటి